గంటల తరబడి క్యూలో నిలబడి తమ వివరాలతో అధికారులకు అందించిన ప్రజాపాలన దరఖాస్తులను రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనదారుడు తరలిస్తుండగా రోడ్డుపై పడిన దరఖాస్తులను చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుకుడుపల్లి వై జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ బైక్ పై నుంచి ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరి బాలనగర్ వంతెనపై చిదరవదరంగా పడ్డాయి. దీంతో ఆ వాహనదారుడు తన బైకును పక్కకు నిలిపి కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు. అట్టపేటలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా వాటిపై హయత్నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకు వచ్చాయనేది ప్రశ్నార్థకమైంది.